మాడ్యూల్ 2లో నిన్న మనం చెప్పుకున్నది రికానసెన్స్ కదా. రికానసెన్స్ అంటే ఏంటి? రికానసెన్స్ అంటే ఏంటి? గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎ టార్గెట్ అని చెప్పుకున్నాం. దాన్ని మనం ఏ విధంగా ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తాం అనేది ఈరోజు చెప్పుకుందాం. హౌ టు యాక్సెస్ ఆర్గనైజేషన్ డేటా. ఒక మనం పర్సన్ని మనం ఏం టార్గెట్ చేయం కదా. మనం అంటే హ్యాకర్ అనేవాడు పర్సన్ని టార్గెట్ చేయడు. పర్సన్ని టార్గెట్ చేస్తే వాడికి ఏం వస్తుంది? వాడికి ఏం రాదు. అందుకు ఒక ఆర్గనైజేషన్కి టార్గెట్ చేస్తే ఆ ఆర్గనైజేషన్లో ఉన్న లూప్ హోల్స్ బట్టి వాడు ఆర్గనైజేషన్ డేటాని వాడు మ్యానిపులేట్ చేయొచ్చు, వాడు దొంగిలించవచ్చు. అది హ్యాకర్ తాలూకు ఇంటెన్షన్. ఫస్ట్ మనం చేయాల్సినది హ్యాకర్ చేయాల్సింది ఏంటంటే టార్గెట్ని సెలెక్ట్ చేసుకోవాలి. టార్గెట్ ఇన్ ది సెన్స్ పర్సన్ కాదు. మళ్ళీ చెప్తున్నాను, టార్గెట్ అంటే పర్సన్ కాదు, ఆర్గనైజేషన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసి వాళ్ళని ఆర్గనైజేషన్ తాలూకు ఇన్ఫర్మేషన్ని ముందు గ్యాదర్ చేయాలి. మనకి నిన్న మనం చెప్పుకున్నాం కొన్ని టాప్ లెవెల్ డొమైన్స్ అనేది ఉంటాయి అని. అవి ఏంటేంటి? .com ఒకటి, .in, .edu, .org, ఎక్సెట్రా. ఇవి టాప్ లెవెల్ డొమైన్స్. కామ్ అంటే కమర్షియల్, ఇన్ అంటే ఇండియాలోనే పనిచేస్తుంది, ఈడియు అంటే ఎడ్యుకేషన్ పర్పస్, ఓఆర్జీ అంటే ఆర్గనైజేషన్. ఇవి టాప్ లెవెల్ డొమైన్స్ కదా. ఇప్పుడు మనం ఈ టాప్ లెవెల్ డొమైన్స్లో ఏదో ఒక డొమైన్ని మనం హ్యాక్ చేయాలనుకుంటున్నాం. ఏదో ఒక డొమైన్ని హ్యాక్ చేయాలంటే ఏదో ఒక ఆర్గనైజేషన్ని మనం హ్యాక్ చేయాలనుకుంటున్నాం. హ్యాక్ చేయాలంటే మనకు కావాల్సింది ఏంటి? ఆర్గనైజేషన్ తాలూకా ఐపీ అడ్రస్ అనేది కావాలి కదా. ఐపీ అడ్రస్ అనేది ఎలాగొస్తుంది మనకి అంటే, ఇప్పుడు మన సిస్టమ్ ఐపీ అడ్రస్ కావాలి అంటే ఏం చెప్పాము? మనకి ఎలా తెలుస్తుంది సిస్టమ్ ఐపీ అడ్రస్? కమాండ్ ప్రాంప్ట్లో ఐపీ కాన్ఫిగ్ అని కొడితే ఇక్కడ IPv4 అడ్రస్ ఉంది కదా, ఇది మన సిస్టమ్ ఐపీ అడ్రస్. అర్థమవుతుందా? ఇప్పుడు ఇదే మనకి ఆర్గనైజేషన్ తాలూకా ఐపీ అడ్రస్ కావాలి. ఆర్గనైజేషన్ తాలూకా ఐపీ అడ్రస్ కావాలి అంటే ఒక చిన్న పని చేస్తాను ముందు. ఇప్పుడు ఒక టార్గెట్ని మనం ఎంచుకున్నాం. సపోజ్ ఆ టార్గెట్ పేరు facebook.com అనుకుందాం. దానికి మనం పింగ్ అనే కమాండ్ యూజ్ చేస్తే మనకి టార్గెట్ తాలూకా ఐపీ అడ్రస్ అనేది తెలుస్తుంది. అంటే పింగ్ www. సపోజ్ ఇది పింగ్. ఇందులో మనం చూసుకుంటే మనం ఎన్ని ప్యాకెట్స్ సెండ్ చేసాం? 4 ప్యాకెట్స్ సెండ్ చేసాం. ఎన్ని ప్యాకెట్స్ రిసీవ్ అయ్యాయి? మనకి 4 ప్యాకెట్స్. మనం ఇచ్చింది ఒకటే, ఏది? పింగ్ www.facebook.com అనేది. కానీ మనకు వచ్చిన ఇదే ప్యాకెట్స్ కింద 4 టైమ్స్ సెండ్ అవుతుంది.
అందుకు మనకి 4 టైమ్స్ రిప్లై వచ్చింది. అంటే మనం ఏమి ఇచ్చాం ఫేస్‌బుక్‌కి హాయ్, 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 హాయ్ అని 4 టైమ్స్ ఇచ్చాం. అదే మనకి రిప్లై ఏమని ఇచ్చిందంటే హలో, 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 హలో అని 4 టైమ్స్ ఇచ్చింది. ఇక్కడ మనం చూసుకుంటే మనకొచ్చిన అడ్రస్ ఏంటిది? IPv6 అడ్రస్. IPv6 అడ్రస్. యాక్చువల్‌గా పింగ్ అంటే పింగ్ ఈస్ నథింగ్ బట్ ప్యాకెట్ ఇంటర్నెట్ గ్రూప్. పింగ్ అంటే ప్యాకెట్ ఇంటర్నెట్ గ్రూపింగ్. అంటే ఒక ఆర్గనైజేషన్ తాలూకా రీచబిలిటీ మన నెట్వర్క్ నుంచి ఆర్గనైజేషన్కి ఉన్నదా లేదా అనేది చెక్ చేయడం. అంటే అలైవ్గా ఆర్గనైజేషన్ అనేది బతుకుందా లేదా అనేది చెక్ చేయడం అనేది పింగ్ కమాండ్. అంటే బతుకుందా లేదా అంటే ఏం చెప్తాం, ఇంకోటి చెప్పొచ్చు. పింగ్ కమాండ్ దేనికి యూజ్ అవుతుంది అంటే దిస్ ఈస్ యూజ్డ్ టు టెస్ట్ ద నెట్వర్క్ కనెక్టివిటీ. నెట్వర్క్ కనెక్టివిటీ ఇది పింగ్ తాలూకా మెయిన్ పర్పస్. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమొచ్చింది పింగ్ కమాండ్లో? IPv6 వచ్చింది. ఈ IPv6 ఎందుకు వచ్చింది అంటే యాక్చువల్గా మనకి ఇప్పుడు చూస్తే IP కాన్ఫిగ్ అని కొట్టామనుకో మనకి ఇక్కడ IPv4 అడ్రస్ వచ్చింది. నా IPv4 అడ్రస్ ఇందులో ఉంది 192.168లో ఉంది. ఇదే నా డిఫాల్ట్ గేట్వే 192.168. ఈ డిఫాల్ట్ గేట్వే అంటే ఇదే ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్. నువ్వు ఏ ఏ సైట్ నువ్వు ఓపెన్ చేయాలన్నా ఎంట్రీ పాయింట్ ఇదే, ఎగ్జిట్ పాయింట్ ఇదే. అంటే ఇదొక డోర్ మాదిరి. డోర్ అంటే నువ్వు ఇంటి నుంచి బయటకు వెళ్తున్నావు అంటే నీకు మీ ఇంటంతటికి ఒకటే డోర్ ఉన్నది అనుకో. ఆ డోర్ నుంచే నువ్వు బయటకు వెళ్తావు, ఆ డోర్ నుంచే లోపలికి వస్తావు. ఆ డోర్ అనేది నీకు ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఎగ్జిట్ పాయింట్ అవుతుంది. అలాగే మన నెట్వర్క్కి మనం యూస్ చేస్తున్న నెట్వర్క్కి డిఫాల్ట్ గేట్వే అంటే అదే రౌటర్ తాలూకా IP అడ్రస్. అంటే ISP వాడు అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. అది ఎవడైనా అవ్వచ్చు. జియో కానీ, ఎయిర్టెల్ కానీ, యాక్ట్ కానీ, యాపిల్ కానీ, ఇంకున్నాయి కదా ఆరెంజ్ నెట్వర్క్ అని, బోల్డ్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారు కదా, వాళ్ళు మనకిచ్చే IP అడ్రస్. ఈ IP అడ్రస్ ద్వారా మనం డివైజెస్ని నీకు ఎన్ని కావాలంటే అన్ని డివైజెస్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఎన్ని కావాలంటే అన్ని డివైజెస్ని కనెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. అది ఎన్ని అంటే మ్యాక్సిమం 255 డివైజెస్ మాత్రమే నువ్వు కనెక్ట్ చేయగలవు. అంటే మనకి 192.168 సపోజ్ 0.1 ఉన్నదనుకో. ఇది ఎంతవరకు వెళ్తుంది అంటే 192.168 0.255 వరకు వెళ్తుంది. వరకు వెళ్తుంది. అలాగే నీకు సో అండ్ సో ఎంతవరకు వెళ్ళొచ్చు అంటే 192.168 255.0 నుంచి 1 నుంచి 192.168 255.255. ఇది ఈ నెట్వర్క్లో లాస్ట్.
ఇలాగా మనం ఎన్ని చేసుకోగలము? టోటల్ ఎన్ని ఐపీస్ మనం ఎన్ని సిస్టమ్స్ మనం కనెక్ట్ చేయగలం అంటే టోటల్ ఐపీస్ 65,535. ఇవి టోటల్ ఐపీస్. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్లో సపోజ్ 70,000 మంది ఉన్నారనుకో. 70,000 కంప్యూటర్స్ ఉన్నాయి. 70,000 కంప్యూటర్స్కి ఈ IPv4 ఇవ్వగలమా? ఇవ్వలేం. ఎందుకు ఇవ్వలేం అంటే దాని లిమిటే 65,535. దీని లిమిటే 65,535. ఇంకా మిగిలిన 5,000 మందికి ఏమి ఇస్తాం? అందుకని దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనకు ఒక కాన్సెప్ట్ వచ్చింది ఏంటంటే IPv6 వర్షన్ 6. ఇది ఏంటంటే ఇది అన్లిమిటెడ్. నువ్వు ఎన్ని ఐపీస్ అయినా ఇచ్చుకో, ఎన్నైనా ఇచ్చుకో, ఇది అలాగా ఉంటూనే ఉంటుంది. అంటే ఇది ఎన్క్రిప్టెడ్, అన్లిమిటెడ్. అందుకు ఇప్పుడు ప్రజెంట్ అన్ని ఆర్గనైజేషన్స్ IPv6లోకి చేంజ్ అయిపోతున్నాయి. దో ఇట్ హ్యాస్ సమ్ IPv4 అడ్రసెస్, బట్ each and every organization has converted it to IPv6 because IPv6 is an unlimited IP address which will give the systems as unlimited IPs, and moreover these are encrypted IPs and secure. అందుకు ఆర్గనైజేషన్స్ అన్ని IPv6లోకి కన్వర్ట్ అయిపోయి బై డిఫాల్ట్ IPv6 ఎనేబుల్ ఉంటుంది మన ల్యాప్టాప్స్ కానీ, కొత్త ల్యాప్టాప్స్ కానీ, కొత్త సిస్టమ్స్ కానీ బై డిఫాల్ట్. అందుకు మనకి ఇక్కడ పింగ్ అనేది www.facebook.com అనేది ఇస్తే మనకి వచ్చింది ఇక్కడ IPv6 అడ్రస్. ఇది IPv6 అడ్రస్. ఇప్పుడు మనకి IPv6 వచ్చింది. IPv6 ద్వారా మనం హ్యాక్ చేయలేమా అంటే చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు కాదు, కొన్ని ఒక 7th మాడ్యూల్లోనే 8th మాడ్యూల్లోనే మీకు ఇది రివీల్ అవుతుంది ఏ విధంగా చేయాలి ఏంటంటే. ప్రస్తుతానికి నేను మీకు ఐపీ అడ్రస్ అంటే మీరు చెప్పాల్సింది IPv4 అడ్రస్. అది ఇప్పుడు ఇందులో ఐపీ కాన్ఫిగ్లో చూడండి. ఇప్పుడు ప్రస్తుతానికి IPv4 అడ్రస్ అని ఉంది కదా, ఇది మనకి ప్రైవేట్ ఐపీ. ప్రైవేట్ ఐపీ ఎందుకు అని అంటే ఇది మన సిస్టమ్ తాలూకు ఐపీ. ఇది ఎవరి దగ్గర నుంచి మనం తీసుకున్నాం? ఒక ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ దగ్గర నుంచి తీసుకున్నాం. ఆ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ తాలూకు ఐపీ ఏంటి అంటే ఇది పబ్లిక్ ఐపీ అవుతుంది. మన సిస్టమ్ మన ప్రైవేట్ ముందు నేను ప్రైవేట్ ఐపీ అంటాను, పబ్లిక్ ఐపీ అంటాను. పబ్లిక్ ఐపీ అంటే రౌటర్స్ ఐపీ అని గుర్తుపెట్టుకోండి. ప్రైవేట్ ఐపీ అంటే IPv4 అడ్రస్ అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి ఇది కావాలి ఏంటి? IPv4 అడ్రస్ అనేది కావాలి. IPv4 అడ్రస్ అనేది ఎలాగొస్తుంది అంటే ఒక కమాండ్ ఉంది. ఆ కమాండ్ ఏంటంటే ncpa.cpl. ncpa.cpl అనేది కమాండ్ ప్రాంప్ట్లో రన్లో ఇస్తే మనకు ఒక నెట్వర్క్ కనెక్షన్ అడాప్టర్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ నెట్వర్క్ కనెక్షన్ అడాప్టర్లో వైఫై అనేది ఉంటుంది. ఆ వైఫై దగ్గర సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్తే మనకి ప్రాపర్టీస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 6 అని చెక్ బాక్స్ ఉంది కదా, ఆ చెక్ బాక్స్ అన్చెక్ చేయాలి. అన్చెక్ చేసి ఓకే కొట్టండి. ఇది మీరు క్యాన్సిల్ చేసేయచ్చు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం పింక్ చేద్దాం సేమ్ ఫేస్బుక్ని. ఇప్పుడు మీకు కనిపించింది ఐపీ అడ్రస్. ఇది ఫేస్బుక్ తాలూకు ఐపీ అడ్రస్. మీరు ఇక్కడ అడగొచ్చు మరి TTL అంటే ఏంటి సార్ అని. TTL అంటే టైమ్ టు లివ్. అది 52 సెకండ్స్లో దీని రిప్లై వస్తుందా, ఎంత టైంలో వస్తుంది అంటే మ్యాక్సిమం టైం అనేది అది బతుకుండే టైం 52 సెకండ్స్ మాత్రమే. ఈ 52 సెకండ్స్లోనే నువ్వు పంపించిన
హాయ్ అనే ప్యాకెట్ నీకు రిప్లై రావాలి హలో అని. అది మ్యాక్సిమం 52 సెకండ్స్లోనే అయిపోవాలి. అది బై డిఫాల్ట్ ఏదైనా నీకు 4 ప్యాకెట్స్ సెండ్ చేస్తుంది, 4 ప్యాకెట్స్ రిసీవ్ అవుతుంది. అది ఇప్పుడు మనకి ఈ పింగ్ అనేది మనకి కంటిన్యూస్గా అవ్వాలనుకో, ఒక కమాండ్ ఉంది. అది ఏంటి అంటే పింగ్ www.facebook.com-t. నువ్వు ఇది ఇంకా అలాగ వదిలేస్తే నీకు ఇంకా కొన్ని సంవత్సరాలైనా నువ్వు సిస్టమ్ ఆపినంత వరకు, ఈ సిస్టమ్ అని కాదు, ఈ పింగ్ ఈ -t కమాండ్ ఆపినంత వరకు నీకు అలాగ వెళ్తూనే ఉంటుంది. అంటే అది దేనికంటే టు చెక్ ద కంటిన్యూస్ పింగ్. యూస్ అదేం కమాండ్ అంటే పింగ్ dns -t. చెప్పండి. అంటే నువ్వు 255 డివైసెస్ కనెక్ట్ చేసుకోవచ్చు. అచ్చే అంటే ఇది మనం ఇప్పుడు చూడు, ఐపీ కాన్ఫిగ్ ఉందా? ఐపీ కాన్ఫిగ్లో నాకు రౌటర్ ఇచ్చిన ఐపీ అడ్రస్ ఏంటి? ఇది నాకు రౌటర్ ఇచ్చిన ఐపీ అడ్రస్. నా సిస్టమ్ ఐపీ అడ్రస్ ఏంటి? ఇది. నీకు మారదు ఏంటి అంటే 192.168 మారదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇదే ఉంటుంది, 192.168 ఉంటుంది. నువ్వు మారుతుంది ఏంటంటే ఈ రెండు. నాకు యాక్టోడ్ ఇచ్చిన ఐపీ ఇది, నాకు అసైన్ అయిన ఈ సిస్టమ్కి అసైన్ అయిన ఐపీ ఇది. అలాగా నేను 255 ఐపీస్ వరకు నేను ఇచ్చుకోవచ్చు. అంటే ఇండైరెక్ట్గా నేను 255 డివైజెస్ కింద నేను కనెక్ట్ చేసుకోవచ్చు. 255 డివైజెస్ అంటే ఇప్పుడు సపోజ్ నాకు ఒక 300 మంది వచ్చారు, లేకపోతే 300 మంది వస్తే ఈ 300 మందికి నేను 255 ఐపీస్ నేను ఇవ్వచ్చు. మిగతా 5 మందికి నేను ఇంకోటి అంటే 192.168 1.1 నుంచి మళ్ళీ 255 అలాగ నువ్వు లెక్కేసుకుంటే టోటల్ ఐపీస్ ఎన్ని అవుతాయి అంటే 65,535 ఐపీస్ అవుతాయి. అర్థమైందా? కన్ఫ్యూజన్ ఉందా? ఇప్పుడు ఇది IPv6 ఎందుకు అంటే ఇక్కడ చూడు, మన ఐపీ కాన్ఫిగ్లో
ఓకే. హ్మ్. ఇది మన ఐపీ కాన్ఫిగరేషన్. ఈ ఐపీ కాన్ఫిగరేషన్‌లో మన ఐపీ చూడు IPv4 అడ్రస్. ఇది IPv6 అడ్రస్. ఓకేనా? ఇక్కడ IPv4కి ఏముంది? డాట్ ఉంది. ఇక్కడ IPv6కి కాలన్ ఉంది. ప్రస్తుతానికి ఇదే డిఫరెన్స్ మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత IPv6 కోసం మాట్లాడదాం. ప్రస్తుతానికి మనకి ఇక్కడ ఏముంది? IPv6 అయితే కాలన్, IPv4 అయితే డాట్. ప్రస్తుతానికి అది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. తర్వాత డిఫరెన్స్ అనేది మీకు తర్వాత చెప్తాను ఏంటనేది. సరేనా? హలో. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు మన పింగ్ డొమైన్ నేమ్ ఇస్తున్నాం. ఇక్కడ చూడు మనకు వచ్చింది ఏంటి రిప్లై మనకు వచ్చింది ఇదొకటి వచ్చింది. దీన్ని నేను IPv6 అంటున్నాను. ఏ విధంగా అంటున్నానంటే చూడు మన IPv6 చూడు, దీని IPv6 చూడు, రెండిటికి సెపరేషన్ ఏముంది? కాల్ అనే ఉంది. IPv6 డిజైనే సెపరేషన్ కాలన్. IPv4 సెపరేషన్ ఇస్ డాట్. ఓకేనా? నెక్స్ట్ IPv4 అది 32 బిట్, IPv6 128 బిట్. మనకి ఇది 32 బిట్ కాబట్టి మనకి 4 వచ్చినాయి. IPv4 IPv6 128 బిట్ కాబట్టి ఇన్ని వస్తాయి. అర్థమైందా? ఇంకేమైనా డౌట్ ఉందా? కన్ఫ్యూజన్ ఉంది? అర్థమైందా? అంటే ఇంకా గట్టిగా మాట్లాడాలంటే IPv4 అనేది మన ప్రజెంట్ అడ్రస్ మాదిరి, IPv6 అనేది పర్మనెంట్ అడ్రస్. అంటే IPv4 లిమిటెడ్ కదా ఐపీస్. ఇప్పుడు సపోజ్ నువ్వు రాజమండ్రిలో నువ్వు జాబ్ చేస్తున్నావు అనుకో సపోజ్, లేకపోతే నువ్వు ముంబైలో జాబ్ చేస్తున్నావు అనుకో, అది నీ పర్మనెంట్ అడ్రస్ అవ్వదుగా, అది నీకు నీ ప్రజెంట్ అడ్రస్ అవుతుంది కదా. అలాగే నీ పర్మనెంట్ అడ్రస్ వేరుంటుంది, ప్రజెంట్ అడ్రస్ వేరుంటుంది. అలాగే IPv6 వేరుగా ఉంటుంది, IPv4 వేరుగా ఉంటుంది. IPv6 ఈజ్ నథింగ్ బట్ పర్మనెంట్ అడ్రస్, IPv4 ఈజ్ నథింగ్ బట్ టెంపరీ అడ్రస్. అది టెంపరీ అడ్రస్ కన్నా ప్రజెంట్ అడ్రస్ అనుకోవచ్చు. ఆ ప్రజెంట్ అడ్రస్ అనేది నువ్వు ఎక్కడుంటే అక్కడ మారుతుంది కదా. అది పర్మనెంట్ అడ్రస్ మాత్రం మారదుగా. అది దీనికి మెయిన్ ఇక్కడి వరకు అయితే క్లియర్గా ఉందా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. ఇప్పుడు మనకి కంటిన్యూస్ పింగ్ అనేది రావాలనుకో, అంటే కంటిన్యూస్ రీచబిలిటీ ఉందా లేదా ఆ టార్గెట్కి అని అన్నారు అనుకో, దాన్ని పింగ్ టార్గెట్ నేమ్ -t లేకపోతే -t. ఇది అలా కంటిన్యూస్ పింగ్ వెళ్తూనే ఉంటుంది నువ్వు ఆపినంత వరకు. ఇది ఆపాలి అంటే నువ్వు ప్రెస్ చేయాల్సింది Ctrl+C. ఇది మనకి ఇది ఏ విధంగా వెళ్తుంది ఏంటి అనేది మనకు ఒక కంప్యూటర్స్లో ఒక సబ్జెక్ట్ ఉంటుంది, OSI లేయర్స్ అని. మీరు చదువుకునే ఉంటారు. OSI లేయర్స్
అది ఏ విధంగా వెళ్తుంది ప్యాకెట్, దాంట్లో 7 లేయర్స్ ఉంటాయి అని మీకు ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది. ఆ ఓఎస్ఐ లేయర్స్ కి ఒక చిన్న ఫార్ములా ఉంది, గుర్తుపెట్టుకోవడానికి. ఇది చిన్న షార్ట్ కట్. ప్లీజ్ డూ నాట్ ట్రస్ట్ సేల్స్ పర్సన్స్ అడ్వైస్ అని. ఇది ఏంటి అంటే పిడిఎన్ మొత్తం 7 లేయర్స్ ఉంటాయి. ఆ 7 లేయర్స్కి ఒక్కొక్క దానికి, ఇప్పుడు పి అంటే ఫిజికల్ లేయర్. ఇందులో మనం ఏం చేస్తాం అంటే ఓన్లీ ఫిజికల్ డివైజెస్ అనేవి ఉంటాయి. ఫిజికల్ డివైజెస్ అంటే కేబుల్స్ అంటే ఇది ల్యాన్ కేబుల్స్, ల్యాన్ కోయాక్సిల్ కేబుల్స్ అవి ఉంటాయి. అది ఫిజికల్ లేయర్లో. ఇప్పుడు డి అంటే డేటా లింక్ లేయర్. డీప్కి వెళ్ళిన ఇదంతా నెట్వర్క్ కాన్సెప్ట్ అయిపోతే డీప్కి వెళ్ళిన పైన చెప్తాను. ఇది ఓఎస్ఐ లేయర్స్ అంటే అర్థం అవ్వాలి కదా అని. మనకి ఇది అర్థమైతే మీకు IPv4 IPv6 కాన్సెప్ట్ అనేది మీకు క్లియర్ అయిపోద్ది. అంటే మీరు ఒక మూవీ అనేది డౌన్లోడ్ చేస్తున్నారు అనుకో. సపోజ్ మీరు మూవీ అనేది డౌన్లోడ్ చేస్తున్నారు, దాని సైజ్ వచ్చేసి 1 GB అనుకో. ఆ 1 GB అనేది మీకు ఏ విధంగా వెళ్తుంది? ఒకేసారి మీకు 1 GB అనేది డౌన్లోడ్ అయిపోదు కదా. ఆ డౌన్లోడ్ అవ్వడానికి మనకి ప్యాకెట్స్ అనేది ఉంటుంది. మీరు ఒకవేళ టొరెంట్స్ మీరు ఏమైనా యూజ్ చేస్తే, డౌన్లోడ్ చేసేటప్పుడు మీరు టొరెంట్ యూజ్ చేస్తే మీకు అక్కడ కనిపిస్తుంది పియర్స్ అని. అంటే వాడు ముక్కలుగా ప్రతిది ప్యాకెట్స్ కింద స్టోర్ అవుతుంది. ఆ ప్యాకెట్స్ని మీకు ఆ పియర్స్ ద్వారా మీకు డౌన్లోడ్ అవుతూ ఉంటుంది. డౌన్లోడ్ అయ్యి లాస్ట్లో మొత్తం అంతా మెర్జ్ అయ్యి మీకు ఒక సింగిల్ ఫైల్ కింద మీకు చూపిస్తుంది. అదే ఈ ఓఎస్ఐ లేయర్. ఏ విధంగా మీకు డౌన్లోడ్ అవుతుంది అనేది. ఈ తర్వాత డేటా లింక్లో మనం చూసేది ఏంటంటే రౌటర్స్, స్విచ్చెస్. తర్వాత నెట్వర్క్ లేయర్లో మనం ఏ నెట్వర్క్ ద్వారా మనం డౌన్లోడ్ చేస్తాం అంటే మీడియం. ఏ మీడియం ద్వారా మనం డౌన్లోడ్ చేస్తాం? ఏ మీడియం ద్వారా మనం డౌన్లోడ్ చేస్తున్నాం అనేది నెట్వర్క్. ట్రాన్స్పోర్ట్ లేయర్లో మనం ఏం చేస్తాం అంటే ఏ విధంగా డేటా అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుంది, సోర్స్ టు డెస్టినేషన్కి ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ అవుతుంది అనేది ఇందులో మనకి తెలుస్తుంది. తర్వాత సెషన్ లేయర్ అంటే నీకు లాగ్స్ అండ్ ట్రేసెస్ అనమాట. అంటే లాగ్స్ అంటే ఏం చెప్పొచ్చు అంటే ఇది ఆ ఫైల్ అనేది ఎప్పుడు అప్లోడ్ అయింది, when the file got uploaded, at what time the file got uploaded, and at what time the file is downloaded. అది సెషన్. అది సెషన్ లేయర్. తర్వాత ప్రజెంటేషన్లో మనకు ఒక మెసేజ్ వస్తుంది, ఏంటని? ది ఫైల్ ఇస్ సక్సెస్ఫుల్లీ డౌన్లోడ్. ఆ మెసేజ్ ప్రజెంటేషన్ లేయర్ అనమాట. ఇంకోటి లాస్ట్ది ఏంటి? అప్లికేషన్.
మొత్తం ప్యాకెట్స్ అన్నీ మెర్జ్ చేసి ఒక సింగిల్ ఫైల్‌గా చూపించేదే అప్లికేషన్ లేయర్. సింగిల్ ఫైల్‌గా ఈ లేయర్‌లో చూపిస్తది. అర్థమైందా?